ఒకవేళ దేవుడి గనక కరుణిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ దేవుడి గనక కరుణిస్తే అంటే ఎలాగంటే, ఇప్పుడు మనము తప్పు చేసామనుకోండి, మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని నాశనములోనికి పంపిస్తాడు అని యూజువల్ గా మనం అనుకుంటాం. ఏదెను తోటలో కూడా ఆదాం అలానే అనుకున్నాడు. తప్పు చేయగానే దేవుడు నన్ను సర్వనాశనం చేస్తాడని వెళ్ళి దాక్కున్నాడు. అప్పటి నుంచి మనిషి మైండ్ సెట్ జెనెటిక్ గా అలాగే ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ప్రతి ఒక్క క్రైస్తవుడు లేకపోతే ప్రతి ఒక్క మనిషి కూడా తప్పు చేయగానే దేవుని నమ్మే వాళ్ళు దేవుడు నన్ను నాశనం చేస్తాడు, నన్ను శిక్షిస్తాడు అని అనుకుంటారు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు తప్పు చేసిన తర్వాత శిక్ష కొరకు ఎందుకు ఎదురు చూస్తావు? తప్పు చేసిన తర్వాత నువ్వు మారు మనసు పొందితే అయిపోయి కదా. దేవుడు శిక్షిస్తాడు 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 అని పొద్దున్న లేచి గంటకి టెన్షన్ పడే బదులు ఒక 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా పరిశుద్ధాత్మ సహాయంతో పశ్చాత్తాపడితే నేను నీకు సహాయం చేస్తాను కదా అని దేవుని స్వరం అంటుంది. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు తప్పు చేశారు కాబట్టి అష్షూరీయులు వాళ్ళ మీదకి వస్తున్నారు. తప్పు చేశారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. దానితో పాటు అది చాలదన్నట్టుగా వాళ్ళు ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళారు. దేవుడు ఈ తప్పులన్నిటినీ కూడా గమనించి మనం అనుకున్నట్టుగా ఒకవేళ మనల్ని నాశనం చెయ్యాలంటే ఈ రోజు ఇశ్రాయేలు అన్న దేశము గాని యూదులు అన్న వ్యక్తి గాని మనకు భూలోకం మీద కనబడకూడదు. కానీ వాళ్ళు తప్పు మీద తప్పు మోషే కాలము నుంచి చేస్తూ వచ్చినప్పటికీ దేవుడు మంచివాడుగా ఉండి వాళ్ళను కరుణించే చోట కరుణించి కృప చూపే చోట కృప చూపి కాపాడే వాళ్ళను కాపాడి ఆ శేషము మిగిలి ఇశ్రాయేలు దేశము ఈ రోజుకు కూడా భూమి మీద నిలిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు తన కృపని కనికరముని కుమ్మరించాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైనా తప్పు చేస్తే ఇంకా సర్వనాశనమే నాకు వస్తుందని మనం అనుకుంటాం. తప్పు మీద తప్పు 2-3 తప్పులు చేసేసి ఇంక అయిపోయింది, దేవుడు నన్ను నాశనం చేస్తామని అనుకుంటాం. కానీ దేవుడు తన కృపను బట్టి కనికరమును బట్టి దీర్ఘ శాంతమును బట్టి నువ్వు మారు మనస్సు పొందు, నువ్వు మారు జీవితాన్ని పొందు, మార్పు పొందిన జీవితాన్ని పొందు అని అనేక మంది బోధకుల ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. దానితో పాటు మనం తప్పు చేస్తున్న కాలములో సాతాను మనల్ని విజృంభించే అధికారం సాతానుకు ఉంటది. మన తప్పును ఆధారం చేసుకొని మనల్ని నాశనము చేసే అవకాశము సాతానుకు ఉంటది. కాబట్టి మనం తప్పు చేస్తున్న కాలంలో పశ్చాత్తాప పడని కాలంలో దేవుడు తన దీర్ఘ శాంతముతో మనల్ని పశ్చాత్తాపానికి ఒప్పింప చేస్తూ ఇంకొక వైపు మన మీద విజృంభిస్తున్న సాతానుని కూడా దేవుడు ఓడగొడుతూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు. మనము ఎన్ని రోజులు డిలే చేస్తే అన్ని రోజులు ఆయన మన హృదయాన్ని ఒప్పించే పని, సాతాను మనల్ని నాశనం చేయకుండా ఉండే పని అనేది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో రక్షణ పొందబోవు వారికి పరిచారము చేయడానికి దేవదూతలను ఏర్పాటు చేశారు. సో ఈ దేవదూతలు కంటిన్యూస్ గా దురాత్మ సమూహాలతో పోరాడుతూ మనకు ప్రొటెక్షన్ ఇస్తానే ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తానే ఉంటాడు. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో సాతాను యొక్క బంధకాలు, సాతాను యొక్క కుతంత్రాలన్నీ కూడా లయపరచబడి దేవుని యొక్క పరిశుద్ధమైన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడి మనము లేవనెత్తబడతాము. దాన్నే మనం బ్రేక్ త్రూ అంటాం, అరిగడి. సో కాబట్టి ఇశ్రాయేలీలు కూడా తప్పు చేసి దేవుడు నాశనమే చేస్తాడు అనుకుంటే దేవుడు అంటున్నాడు, నేను సమూల నాశనము సర్వనాశనం చెయ్యను. ఎన్నిసార్లు గద్దించినా ఒప్పుకోని వాళ్ళకే నాశనం వస్తుంది తప్ప కొంచెమైన మారు మనస్సు పొందడానికి గొప్ప ఆశీర్వాదాన్ని నేను దాచి ఉంచాను. మనం కూడా చాలా సార్లు తప్పు మీద తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఒకేసారి వచ్చేసి కొట్టేసి తిట్టేసి పాతిపెట్టి మనల్ని సర్వనాశనం చేస్తాడు అని మనం అనుకుంటాం. కానీ there are 2 ways of dealing with us. దేవుడు మనతో 2 రకాలుగా డీల్ చేసే అవకాశం ఉంది. ఒకటి వచ్చేసి బాగా శిక్షించి బుద్ధి చెప్పి మనల్ని ఒక ట్రయల్స్ గుండా, ఒక శ్రమల గుండా తీసుకెళ్లి అక్కడ మనకు నేర్పించడం. ఇంకొకటి విపరీతమైన ప్రేమ చూపించి విపరీతమైన అద్భుతాలు చూపించి మన కళ్ళు తెరుచుకునేలాగా, ఏంటి దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదిస్తున్నాడా అని మన కళ్ళు తెరుచుకొని ఇంత ప్రేమిస్తున్న దేవుని నేను వదిలేసి నేను ఏం చేస్తున్నాను అని దేవుని వైపు మరల్చేటట్లు విపరీతమైన ప్రేమను కూడా చూపిస్తాడు, విపరీతమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. సో కాబట్టి ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన వైపు మరలి ఆయన ముఖ దర్శనము కలిగి ఆయన స్వరాన్ని వింటూ పరిశుద్ధాత్మ సహవాసాన్ని కలిగి ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఆయన వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు ఎవరిని ఎలాగ డీల్ చేస్తే వాళ్ళు మారుతారో దేవుడికి
దేవునికి తెలుసు. ఎవరికి తగిన రీతిలో దేవుడు వాళ్ళని డీల్ చేసి వాళ్ళని ఆశీర్వదించి బలపరుస్తాడు. ఎవరిని నాశనం చేయాలని దేవుని యొక్క ఆశ కాదు. ఏదైనా తోటలో కూడా ఆదాముని దేవుడు నాశనం చేయాల. మంచిగా ఆ తోలు బట్టలు ఇచ్చేసి, లెదర్ బట్టలు, ఒక జంతువుని చంపేసి దాని వస్త్రాన్ని వాళ్ళకి కప్పేసి మీరు ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి బాగోగులు చెప్పి వచ్చాడు. అంటే సర్వనాశనం చేయడం దేవుని యొక్క పని కాదు. మనుషులని కట్టడం దేవుని యొక్క పని, మనుషులను లేవనెత్తడం దేవుని యొక్క పని, మనుషులను ఆశీర్వదించడం దేవుని యొక్క పని. సో దేవుణ్ణి తప్పర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా తప్పుగానే కనిపిస్తుంది. ఏదంటారు కానీ పచ్చ కళ్ళద్దలోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అంట. సో మైండ్ చెడిపోయింది అనుకోండి, ఇంకా అన్ని చెడ్డగానే కనిపిస్తాయి, అన్ని భయంకరంగానే కనిపిస్తాయి. సో కాబట్టి దేవుడిని చాలా మంది తప్పర్థం చేసుకున్నారు. క్రైస్తవులు కూడా తప్పర్థం చేసుకున్నారు. ఈ దేవుడు నాశనం చేసే దేవుడే. నో 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 నో. ఆయన కట్టే దేవుడు, నిలబెట్టే దేవుడు, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. ఏమే? సో కాబట్టి మనము నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం ఎలాగ నేర్చుకుంటామంటే వాక్యం చదివితేనే నేర్చుకుంటాం. సో యవనస్తులతో మాట్లాడితే వాక్యము ఎప్పుడు చూడు వాక్యం చెప్తే కష్టం అండి, ఎప్పుడు చూడు థియాలజీ చెప్తే కష్టం అండి, ఎప్పుడు చూడు వాక్యంలో మరి ఏం కావాలి నీకు? వాక్యమే జీవము, వాక్యములోనే జీవం ఉంది. లోకంలో చూస్తూ ఉంటారు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ స్టోరీలు చూస్తూ ఉంటారు. కానీ గ్రేటెస్ట్ సూపర్ మ్యాన్ ఎవరండి? దావీదు. గొలకరాయితో మొత్తం స్టోరీ ముగించేశాడు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఇన్ ద బైబిల్లో. అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయి. అసలు ఏంటండి ఎర్ర సముద్రం చీలడం ఎంత పెద్ద మిరకల్ అండి. ఒకసారి యు ఇమాజిన్ ఇట్. ఏ హాలీవుడ్ చేసే యానిమేషన్ కూడా పనికిరాదు. ఒకసారి నువ్వు దేవుడు ఆ ప్రత్యక్షతనిస్తే, ఎర్ర సముద్రం చీలడం అనే ప్రత్యక్షత కనుక దేవుడు ఇచ్చాడు అనుకో, ఏ యానిమేషన్ కూడా నీకు ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఎరుకో కూల యానిమేషన్ దేవుడు నీ మైండ్ లో నీకు ఇచ్చాడు అనుకో, లోకంలో ఉన్న ఏ యానిమేషన్ కూడా నీకు అట్రాక్టివ్ గా కనబడదు. ఈ మధ్యకాలంలో వాక్యం నుంచి అందరూ దూరం అయిపోతున్నారు. వాళ్ళ సొంత అండర్స్టాండింగ్ ని జనాలకు నేర్పించాలి. దేవుడు చెప్తున్నాడు, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్ట్రగలింగ్ విత్ సెల్ఫ్ రైచియస్నెస్. చాలా మంది వాళ్ళ స్వనీతిని నేర్పించాలనుకుంటున్నాడు. అనేక మందికి స్వనీతిని నేర్పిస్తున్నారు, కొందరు షోప్ ని నేర్పిస్తున్నారు. కానీ మనం నేర్చుకోవాల్సింది వాక్యము. వచనము బై వచనము వాక్యము నేర్చుకోవాలి. వాక్యమే మన జీవితాలకి దీపము. వాక్యమే మన మైండ్ ని శుద్ధీకరిస్తుంది. వాక్యమే మన లోపల ఉన్న అలజడినంతా తొలగిస్తుంది. వాక్యమే మన ఫ్యూచర్ ని మనకు బయలుపరుస్తుంది. వాక్యమే మన జీవితాలను బాగు చేస్తుంది, కడుతుంది. ప్రతి ఒక్క డిప్రెషన్ ని, అప్రెషన్ ని తీసేస్తుంది. ఎస్పెషల్లీ సాతానుని ఓడగొట్టడానికి నీకు కావాల్సింది వాక్యము. వాక్యము లేకుండా ఏదో ప్రార్థించి, ఏదో టంగ్స్ మాట్లాడి, ఏదో చేసేస్తా అంటే అవ్వదు. ఏసేకు టంగ్స్ వచ్చు, అన్ని భాషలు వచ్చి అన్ని వచ్చు. కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను ఆయనను శోధించినప్పుడు అన్ని భాషలు మాట్లాడాల, లేకపోతే ఆయనకున్న అభిషేకాన్ని చూపియాలా. హీ యూజ్ ద వర్డ్. వాక్యాన్ని వాడి సాతాన్ని ఓడగొట్టాడు. సో కాబట్టి అందుకే చాలా మంది క్రైస్తవులు వాక్యాన్ని పక్కన పెడతారు. అదేందో నాకు అర్థం కాదు. వాక్యం చదవరు అసలు. సండే మెసేజ్ అవుతుంటది, వాక్యం ఉండదు. భార్య భర్తల గురించి చెప్తా ఉంటారు. భార్య భర్తల గురించి మంచిదే చెప్పాలా, కానీ వాక్యము చదివి చెప్పాలి కదా. వాక్యము ముఖ్యమే. ఏదో సొంత స్టోరీ చెప్తారు, ఏదో గోల్ చెప్తా ఉంటారు. వాక్యము చదవకుండా మనం ఏది చేసినా కూడా అది జీవమునివ్వదు. సో కాబట్టి ఇశ్రాయేలీలకి దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించండి అన్నాడు. యెహోషువకు చెప్పాడు, దివారాత్రములో ధ్యానించండి అన్నాడు. దావీదు కూడా అదే మాట చెప్పాడు, దివారాత్రములు మీరు ధ్యానించాలని. ఎవరైనా కొంచెం ఆ వాక్యం మీద ధ్యాస చూపించినా దేవుడు గద్దరెక్కల మీద కాపాడినట్టుగా వాళ్ళ ప్రజలను కాపాడుకొని ఇశ్రాయేలీలను ఈ రోజుకు కూడా ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి డిపెండ్ ఆన్ ద వర్డ్. ఏదో దేవుడు నాశనం చేస్తాడు, చంపేస్తాడు, అలాంటి మైండ్ సెట్ లోకి వెళ్లకుండా, నాకు నాశనమే నరకమే ఇట్లాంటి మైండ్ సెట్ లోకి వెళ్లకుండా వాక్యము చదివి దేవుడు నీ మీద చూపించే కృపను కనుక నువ్వు యాక్సెస్ చేయగలిగితే ఖచ్చితంగా నీ జీవితం కట్టబడుతుంది, నా జీవితం కూడా కట్టబడుతుంది. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, ఈ రోజు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. ఇశ్రాయేలీలను కట్టిన దేవా, మమ్మల్ని కట్టండి అయ్యా. ఇశ్రాయేలీలను లేవనెత్తిన దేవా, మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. ఇశ్రాయేలీల పక్షాన యుద్ధము చేసిన దేవా, మా పక్షాన కూడా యుద్ధము చేసి మా జీవితాలను కట్టి బలపరిచి స్థిరపరిచి లేవనెత్తమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.